ఇక నాలుగో అంశం ఉపాధి. ఎవరైతే ఉద్యోగం చేయాలని యూత్ ఉంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్ వచ్చినాక 4 లక్షల ఉద్యోగాలు ఒక్కటేసారి సింగిల్ నోటిఫికేషన్ తోని ఇచ్చి తీర్థం. మేము వచ్చినటువంటి మా ప్రభుత్వంలో అంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంవత్సరంలో చేసే పని ఏదైనా ఉంది అని అంటే ఒకే ఒక సంవత్సరంలో సింగిల్ నోటిఫికేషన్ తోని 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఇప్పుడు ఈ 2-2.5 సంవత్సరాల్లో వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలన్నీ అసలు వాళ్ళు చెప్పిన నోటిఫికేషన్ వాళ్ళు చెప్పిన ఉద్యోగాల సంఖ్య ఎంత? దానికి దీనికి ఏమైనా మ్యాచింగ్ ఉన్నదా? దానికి దీనికి ఏమైనా పోలిక ఉన్నదా? మరి ఎట్లా ఇస్తారు మీరు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? వాటి మీద లెక్కలు అడుగుతా ఉన్నారు ఇవాళ ప్రజలందరూ. ప్రజలకు నమ్మకం కోల్పోతా ఉన్నది. అంటే మీరు మాట్లాడే మాటల వల్ల కాదు, ఇవాళ గత ప్రభుత్వాలు అట్లనే మోసం చేస్తా ఉన్నవి, రేపు రాబోయే ప్రభుత్వం కూడా అట్లనే మమ్మల్ని మోసం చేస్తుందా? ఇవాళ ఎన్నికలు రాగానే లేదా వాళ్ళ అధికారంలోకి రావడానికి లేనిపోని లెక్కలన్నీ కూడా తీసుకొచ్చి లేనిపోని హామీలన్నీ కూడా మా మీద రుద్ది ఓట్లు వేయించుకున్న తర్వాత పని చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో మరి మీకు ఎట్లా సాధ్యమవుతుంది అది? మీరు స్టడీ చేసినని చెప్పిండ్రు కదా, ఏ ప్రాతిపదికన స్టడీ చేసిండ్రు? 4 లక్షల ఉద్యోగాలు ఏమేమి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు, ఎట్లా ఇవ్వబోతా ఉన్నారు?